ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీరు కూడా దేవుడు ఈ ఉదయకాలం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రార్థనలో ఏకీభవించమని కోరుతా ఉన్నాను. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మంచితనం, మా అర్హత కాదు ప్రభువా, కేవలం నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో ఎంచి మరొక పునరుద్ధాన దినాన్ని మా జీవితాలను అనుగ్రహించి, మీరు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినాల్లో సంఘముగా మేమందరం ఈ స్థలంలో చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు. ఆరాధనలో ఇంతవరకు మీరు తోడుగా నడిపించినారు నాయన, మీకు వందనాలు. నేను అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా. పరిశుద్ధాత్మదేవ, నన్ను నింపి నన్ను బలపరిచి మీ మాటలు వినిపింప చేయమని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా నీ వాక్యాన్ని ధ్యానం చేసి ప్రభా, వాక్య ప్రకారం మా జీవితాలను దిద్దుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ, నా ప్రతి బలహీనతను మీ చేతుల్లో పెడుతూ మీరే బలపరచమని అడుగుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనము ఆత్మ ఫలము గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుడి మహాకృప ద్వారా ప్రేమను గురించి మనం ధ్యానం చేసాం, సంతోషాన్ని గురించి కూడా మనం ధ్యానం చేసాం, తర్వాత సమాధానాన్ని గురించి ధ్యానం చేసాం, దీర్ఘశాంతాన్ని గురించి కూడా ధ్యానం చేసాం. ఈరోజు ప్రభు చిత్తం అయితే ఈరోజు ఆత్మ ఫలములో 5వది కైండ్నెస్, దయాలుత్వము అనే అంశం గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. కైండ్నెస్, దయాలుత్వము అనగా క్రైస్తవులమైన మనం ఇతరుల ఎడల ఎల్లప్పుడూ దయ కలిగిన వారంగా ఉండడం దయాలుత్వం అంటే. ఎందుకు మనం దయ కలిగిన వారంగా ఉండాలి ఇతరుల ఎడల అంటే, బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, మన దేవుడు దయ కలిగిన వాడు అనే మాట బైబిల్లో రాయబడింది. 145వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు అని రాయబడింది. అంతేకాదు తీతు గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు, టైటస్ 3rd chapter 4-5 verses లో ఈ విధంగా రాయబడింది, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించను అనే. మనం దయ కలిగిన వారంగా ఉండమని బైబిల్ చెప్పడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిది మన దేవుడు దయ కలిగిన వాడు, రెండవది ఆయన దయ ద్వారా మనం రక్షించబడ్డాం, ఈ తీతు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం. అంతేకాదు అపోస్తుల కార్యగ్రంథం 14-17 యాక్ట్స్ చాప్టర్ 14 verse 17 లో ఈ విధంగా రాయబడింది, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా ఉంటది, హీ హ్యాస్ షోన్ కైండ్నెస్ బై గివింగ్ యూ రైన్ అనే మాట. అంటే బైబిల్ మనల్ని దయ కలిగిన వారంగా ఉండమని ఎందుకు చెప్తా ఉందంటే, వీటన్నిటిని క్రోడీకరిస్తే మన దేవుడు దయ కలిగిన వాడు, ఆయన దయ ద్వారా మనకు రక్షణ ప్రసాదించాడు, ఆయన దయ ద్వారా మనకు సమస్తము దయచేశాడు. అందువల్ల ఆయన బిడ్డలముగా మనము దయ కలిగి ఉండాలి అనే విషయాన్ని మరి దేవుడు మన నుంచి కోరుతా ఉన్నాడు. ఈ మాట ఎక్కడ రాయబడింది మనం దయ కలిగిన వారంగా ఉండాలనే విషయాన్ని మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32లో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై అనే మాట రాయబడింది, ఎఫెసియన్స్ 4:32లో. అంటే వీ నీడ్ టు బి కైండ్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్, వీ నీడ్ టు బి కైండ్ టు అవర్ కొలీగ్స్, వీ నీడ్ టు బి కైండ్ టు అవర్ నైబర్స్, చర్చ్ మెంబర్స్, వీ నీడ్ టు be kind to people whom we come across.
కదా. అంటే మన కుటుంబ సభ్యుల ఎడల మనం దయ కలిగి ఉండాలి. మనం పనిచేసే చోట మన తోటి పనిచేసే వారితోటి దయ కలిగి ఉండాలి. మన ఇంటి ఇరుగు పొరుగు వారితో దయ కలిగి ఉండాలి. తోటి విశ్వాసులతో మనం దయ కలిగి ఉండాలి. దేవుడు మన జీవితంలోనికి తీసుకొని వచ్చిన తారసపడిన ప్రతి ఒక్కరి పట్ల మనం దయ కలిగిన వారంగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డ మాట ప్రకారం మనము దయాళుత్వం అనే డ్రెస్ తో మనల్ని మనం అలంకరించుకోవాలంట. మనం ఏ డ్రెస్ వేసుకోవాలి క్రైస్తవులుగా అంటే కొలస్సీ 3:12లో రాయబడ్డ మాట చదువుతున్నాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అన్నాడు. అంటే మనం ఎల్లప్పుడూ ఈ దయని వస్త్రముగా మనం శరీరాల మీద ధరించుకోవాలి అనే మాట బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. అంతేకాదు ఇంకో సంగతి తెలుసా, మనము దయ కలిగి ఉంటే ఇతరులకు మనము ఆకర్షణీయమైన వ్యక్తులుగా కనపడతాం. ఈ మాట బైబిల్ చెప్తా ఉంది చూడండి. సామెతలు 19:22లో రాయబడ్డ మాట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో కేజేవి బైబిల్లో ఇలా రాయబడింది. ద డిజైర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిస్ కైండ్నెస్ అని. ద డిజైర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిస్ కైండ్నెస్. తెలుగులో రాయబడ్డ మాట ఏమిటంటే కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అనే మాట. అంటే మనలోని కైండ్నెస్ మనల్ని ఇతరులకు అట్రాక్టివ్ గా చేస్తుంది. కైండ్నెస్ అట్రాక్ట్స్ అదర్స్. అంటే మనలోని దయాగుణం మనల్ని ఆకర్షణీయమైన వ్యక్తులుగా చేస్తుంది అనే మాట. ఒక ఆయన అంటాడు, టు లుక్ రియల్లీ నైస్ బీ నైస్ అన్నాడు. అంటే మనం నిజంగా నైస్ గా కనపడాలి అంటే మనం నైస్ గా వ్యవహరించాల్సిన అవసరత ఉంది. దయ కలిగిన వారంగా మనం ఉండాలి. దీస్ ఆర్ ద ఇంట్రడక్టరీ వర్డ్స్ అబౌట్ కైండ్నెస్. దయాళుత్వం గురించిన ప్రారంభ పలుకులు ఇవి. నౌ లెట్ us see the definition of kindness. మరి దయాళుత్వం అంటే నిర్వచనం ఏంటో చూద్దాం. నిర్వచనం, కైండ్నెస్ మీన్స్, దయాళుత్వం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ పీపుల్ దట్ ఈస్ కేరింగ్, కన్సిడరేట్, జెంటిల్, రెస్పెక్ట్ఫుల్, కంపాషనేట్ అండ్ సింపథెటిక్. అంటే దయాళుత్వం అంటే ఏంటంటే ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం, ఇతరులను పట్టించుకోవడం, ఇతరులను పరిగణించడం, ఇతరులతో మృదువుగా వ్యవహరించడం, ఇతరులను గౌరవించడం, ఇతరుల పట్ల సానుభూతి చూపించడం. ఇది దయాళుత్వం చూపించడం అంటే. కైండ్నెస్ ఈజ్ నాట్ మియర్లీ అన్ ఎమోషన్. దయాళుత్వం అనేది కేవలం భావోద్వేగం కాదు. ఇట్ ఈజ్ లవ్ ఇన్ యాక్షన్. ప్రేమతో కార్యం చేయడం దయాళుత్వం అంటే. ఒట్టిగా వాళ్ళ పట్ల జాలి చూపడం, దయ చూపడం కాదు. అది మనం క్రియల్లో చూపించాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా మనకు అర్థం కావాలంటే, ఇంకా దీన్ని సరళీకరించి చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో, కైండ్నెస్ అంటే ఏమిటంటే కైండ్నెస్ ఈజ్ ట్రీటింగ్ అదర్స్ ఇన్ ద సేమ్ వే దట్ వీ వాంట్ అదర్స్ టు ట్రీట్ అస్. అంటే ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలని మనం కోరుకుంటామో మనం కూడా వారితో అలాగే ప్రవర్తించడం, దయ కలిగి ప్రవర్తించడం అంటే అర్థం కదా. దీన్నే బైబిల్లో గోల్డెన్ రూల్ అని చెప్పారు కదా. అంటే బంగారు నియమం. ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇంకా ఇంట్రెస్టింగ్ యాడింగ్ ఏంటంటే దీంట్లో, ఈ వచనంలో, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అన్నాడు. అంటే ఇంగ్లీష్ లో దిస్ సమ్స్ అప్ ద లా అండ్ ద ప్రాఫిట్స్ అని ఉంది. అంటే ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్ ని ఒక మాటలో చెప్పమంటే, ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్ ఏంది? పాత నిబంధన, ధర్మశాస్త్రము, ప్రవక్తల మాటలు కదా. అంటే పాత నిబంధనని ఒక మాటలో చెప్పాలంటే అర్థం ఏంటంటే ఈ మాట. అదేంటంటే ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తించాలని నువ్వు కోరుతున్నావో నువ్వు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తించు. అది మనము దయ కలిగి ఉండడం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కైండ్నెస్. అయితే యాజ్ ఎ క్రిస్టియన్స్ బేసికల్లీ వీ నీడ్ టు షో కైండ్నెస్ ఇన్ 3 things. 3 రకాలుగా మనం ఇతరుల ఎడల దయని కనపరచాలి. ఈరోజు నేను మనందరికి గుర్తుండడం కోసం 3 W'లు రాసుకున్నా. W ఇంగ్లీష్ లో 3 రకాలుగా మనము 3 రకాలుగా మనం ఇతరుల ఎడల మన దయని కనపరచాలి.
ఎలా కనపరచాలంటే మొట్టమొదటిది ఏంటంటే, ఫస్ట్ డబ్ల్యూ ఏంటంటే వర్డ్స్, కైండ్ వర్డ్స్. అంటే మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు దయాపూర్వకంగా మాట్లాడాలి కదా. కైండ్ వర్డ్స్ మొట్టమొదటి డబ్ల్యూ. మనం ఇతరుల పట్ల మనం దయను కనపరిచేటప్పుడు ఆ దయను ఎలా కనపరుస్తాం మనం అనంటే, మనం మాట్లాడే మాటల్లో మనం ఎదుటి వారికి మనం దయను కనపరచాలి. ఎక్కడుంది ఈ మాట? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. సామెతలు 16:24లో కూడా, ప్రావర్బ్స్ 16:24లో రాయబడ్డ మాట, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి కదా. ఇక్కడ ఒక హెచ్చరిక, ఇంపైన మాటలు ఎముకలకు ఆరోగ్యకరం, కఠినమైన మాటలు ఎముకలకు అనారోగ్యం కలగజేస్తాయి. అంతే కదా, దాన్ని పారాఫ్రేజ్ చేస్తే. అంటే ఇంపైన మాటలు మనం మాట్లాడితే, మనము దయతో కూడిన మాటలు మాట్లాడితే మన ఎముకలకు ఆరోగ్యం. మనం ఆపోజిట్ గా కఠినమైన మాటలు మాట్లాడితే మన ఎముకలకు మనమే అనారోగ్యం కలగజేసుకుంటాం, జాగ్రత్త అనే విషయాన్ని బైబిల్ మనకి చెప్తా ఉంది. సో మనం మాట్లాడే దయాపూర్వకమైన మాటలు ఇతరుల మీద ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయో, ఆపోజిట్ గా మనం మాట్లాడే రూడ్ వర్డ్స్ కూడా ఇతరుల మీద అంత నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందువల్ల బీ కేర్ఫుల్ విత్ అవర్ వర్డ్స్. వి నీడ్ టు బి కేర్ఫుల్ విత్ అవర్ వర్డ్స్. అంటే మన దయాపూర్వకమైన మాటలు ఇతరులను కడతాయి, మన కఠినమైన మాటలు ఇతరులను కూల్చేస్తాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, కృపాసహితంగా దయాపూర్వకమైన మాటలే మనం ఎదుటి వారితో మాట్లాడాలి. ఉదాహరణకి ఒక స్కూల్లో ఒక టీచరు, ఆమె మ్యాథ్స్ టీచరు, ఆమె స్టూడెంట్స్ తో ఒకరోజు ఒక ఎక్సర్సైజ్ చేయించింది. అదేంటంటే, 2 పేపర్లు తీసుకోండి మీ నోట్బుక్ లో అని చెప్పి, ప్రతి ఒక్కళ్ళు 2 పేపర్లు తీసుకున్న తర్వాత మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో మీతో పాటు చదువుకునే వాళ్ళ పేర్లు రాయండి, ఒక్కొక్క పేరు రాసి 2 లైన్లు వదిలిపెట్టండి గ్యాప్ అని చెప్పింది. సరే, అందరూ పేపర్లు తీసుకున్నారు. వాళ్ళ క్లాస్ లో ఉన్న వాళ్ళ పేరు పైన రాసి దాని కింద 2 లైన్ల గ్యాప్ వదిలిపెట్టి అందరూ రాశారు వాళ్ళ పేర్లు. రాసిన తర్వాత ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఆ పేరు కింద వాళ్ళలో మీకు నచ్చిన ఒక పాజిటివ్ విషయం, వాళ్ళలో మీకు కనపడిన ఒక మంచి విషయాన్ని రాయండి అని చెప్పింది. అంటే అప్పుడు అందరూ వాళ్ళ స్నేహితుల పేర్ల కింద వాళ్ళలో ఉన్న మంచి విషయాలు రాసి పెట్టారు. రాసిన తర్వాత అన్ని పేపర్లు కలెక్ట్ చేసుకుంది ఆ టీచర్. ఆ రోజు సాటర్డే అన్ని కలెక్ట్ చేసుకొని ఆమె ఏం చేసిందంటే, ఇంటికి వెళ్లకుండా ఒక్కొక్క పిల్లవాడి పేరు సపరేట్ గా ఒక పేపర్ మీద రాసి, ఆ పిల్లవాడి గురించి ఆ క్లాస్ లో వాళ్ళు చెప్పిన పాజిటివ్ విషయాలన్నీ 2 పేజీల్లో రాసింది. ఆమె ఓపిక చేసుకొని రాసి సోమవారం తీసుకొని వచ్చి పిల్లలకి అందరికీ పంచింది. పంచగానే ఆ పిల్లలు చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అరే, నా గురించే ఇలా రాశారా, నాలో ఇంత మంచితనం ఉందా, నాలో ఇన్ని పాజిటివ్ విషయాలు ఉన్నాయా అని చెప్పి అందరూ ఎంతో సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అయిపోయింది ఆ రోజు, అందరు సంతోషించారు. చాలా పాజిటివ్ వైబ్రెంట్ క్లాస్ గా ఉంది ఆ రోజు. అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ టీచర్ ఆ విషయాన్ని మర్చిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, దూర దూర ప్రాంతాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆ టీచర్ స్టూడెంట్స్ లో ఒక టీచర్, ఒక స్టూడెంట్, ఆ పిల్లవాడి పేరు మార్క్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ టీచరు, మ్యాథ్స్ టీచరు, ఆ పిల్లవాడి ఫ్యూనరల్ కి అటెండ్ అయినప్పుడు ఆ మార్క్ తో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఆ టీచర్ ని గుర్తుపట్టి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేడం బాగున్నారా అని అడిగి, ఈ చనిపోయిన మార్క్ వాళ్ళ పేరెంట్స్ కి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక లంచ్ ఇస్తున్నాము, ఆ లంచ్ కి మీరు కూడా రండి అని ఆహ్వానించారు ఆ మ్యాథ్స్ టీచర్ ని. సరే, ఆ మ్యాథ్స్ టీచర్ లంచ్కి వెళ్ళి కూర్చోగానే ఆ మార్క్ వాళ్ళ ఫాదరు మార్క్ పర్సులోంచి ఒక 2 పేపర్లు తీశాడు. ఆ పేపర్లు బాగా మడతపడి ఉన్నాయి, దానికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. బాగా మడతపడి ప్లాస్టర్లు వేసి నలిగిపోయిన పేపర్లు తీసి చూపించి, మేడం ఇవి మీరు గుర్తుపడతారా అని అడిగాడు. ఆమె వెంటనే గుర్తుపట్టింది. అవి ఆమె చేతితోటి
మిగతా స్టూడెంట్స్ మార్కు గురించి ఏమనుకుంటున్నారో రాసిన పేపర్లు. అవి చూడగానే చూసి వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏంటంటే, మేడం వీటిను నా కొడుకు చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాడు, పర్సులో పెట్టుకున్నాడు, వ్యాలెట్ లో, చినిగిపోతే టేపులు వేసుకునేవాడు. మీరు నా కొడుకు జీవితం మీద ఈ ఈ పని చేయడం ద్వారా కలిగించిన పాజిటివ్ ఇంపాక్ట్ ని బట్టి మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పింది. చెప్పగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పర్సుల్లోంచి ఆ చినిగిపోయిన పేపర్లు తీసి వాళ్ళు కూడా పర్సుల్లో పెట్టుకున్నారు. ఆ స్టూడెంట్స్, ఆ క్లాస్ స్టూడెంట్స్ కొంతమంది చెప్పారు, మా పెళ్లి ఆల్బమ్ లో పెట్టుకున్నాం మేడం మేము ఇవి. కొంతమంది చెప్పారు, మా డైరీలో పెట్టుకున్నాం మేడం. అంటే ఆ టీచర్ అక్కడ కూర్చొని లిటరల్ గా ఆనందంతో కన్నీరు కార్చింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. డియర్ చర్చ్, యువర్ కైండ్ వర్డ్స్ లాస్ట్ ఇట్స్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. Whereas same time your harsh words also will have hurting impact long time on others. కదా, అందువల్ల we need to be careful with our words. మనం ఎప్పుడు దయాపూర్వకమైన మాటలే ఇతరులతో మనం మాట్లాడాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ వెయిటర్స్ తో, ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్స్ తో, కూరగాయలు పండ్ల వ్యాపారుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళతో, జిహెచ్ఎంసి స్వీపర్లు మీకు ఎదురైతే వాళ్ళతో, పెట్రోల్ పంపు బాయ్స్ తో, వి ఆల్వేస్ నీడ్ టు, తోటి విశ్వాసులతో, ప్రత్యేకించి మన ఇంట్లో వాళ్ళతో వి ఆల్వేస్ నీడ్ టు యూజ్ కైండ్ వర్డ్స్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఒక బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఈ విషయానికి సంబంధించి 2 శామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. ఒక అద్భుతంగా దావీదు జీవితంలో ఒక సంఘటన ఇక్కడ మనకు కనబడుతుంది. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను, గమనించండి. 1 నుంచి 8 వచనాలు. దావీదు ఇలా అంటా ఉన్నాడు, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయి అని ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడైన నేనే సీబాననెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా, సీబా, యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సీబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంటనున్నాడని రాజుతో నేను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడకు మాకీరింట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా. 8వ వచనం, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. కదా, అంటే దావీదు నోటి వెంట శత్రువు శేషం ఉండకుండా చేస్తారు ఆ రోజుల్లో, ఉంటే మరలా తిరుగుబాటు చేస్తారేమని. కానీ మెఫీబోషెత్తో దావీదు దయ కలిగి మాట్లాడినాడు కదా అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి మనము వీ నీడ్ టు షో కైండ్నెస్ ఇన్ అవర్ స్పీచ్ యాజ్ క్రిస్టియన్స్ కదా. మనం ఈ విధంగా దయ కలిగించే మాటలే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది నెంబర్ 1. 2వ విషయాన్ని మనం చూస్తే, 2వ W ఏంటంటే వర్క్స్, కైండ్ వర్క్స్ కదా. మనం ఇతరుల పట్ల మన దయను ఒట్టిగా మనస్సులో ఫీల్ అవ్వకుండా ఆ దయను క్రియల్లో చూపించాలి కదా. కైండ్ వర్క్స్, కైండ్ వర్డ్స్ మనం మాట్లాడాలి. 2వది, మనం ఇతరుల పట్ల దయాపూర్వకమైన పనులు చేయాలి. అంటే కైండ్నెస్, ఇంతకు ముందే మనం డెఫినేషన్ చూసుకున్నాం. కైండ్నెస్ మీన్స్ లవ్ ఇన్ యాక్షన్, ప్రేమతో మనం క్రియలు చేయాలి అనే విషయం కదా. ఉదాహరణకి లవ్ ఇన్ యాక్షన్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, లూకా సువార్త 10వ అధ్యాయంలో గుడ్ సమరైటన్ స్టోరీలో ఈ విధంగా రాయబడింది. మంచి సమరయుడి స్టోరీలో లూకా సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు చదువుతున్నాను, గమనించండి. లూకా సువార్త 10వ అధ్యాయం 34-35. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను.
మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను కదా. మనం ఇతరుల ఎడల దయాపూర్వకమైన పనులు చేయాలి అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. థాయిలాండ్ కి సంబంధించిన ఒక వీడియో నేను ఎప్పుడు పదే పదే చూస్తా ఉంటా ఇంటర్నెట్ లో. ఆ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు ఒక మెడికల్ షాప్ లో మందులు దొంగతనం చేసుకొని పరిగెడతా ఉంటాడు. పరిగెడతా ఉంటే ఆ షాప్ ఓనర్ ఒక లేడీ, ఆ పిల్లవాడు ఎందుకు ఆ షాప్ నుంచి మందులు దొంగతనం చేశాడంటే వాళ్ళ అమ్మగారు సిక్ అయ్యారు, వాళ్ళ అమ్మకి అనారోగ్యంగా ఉంది. వాళ్ళ అమ్మ అనారోగ్యంగా ఉంది కాబట్టి వాడి దగ్గర డబ్బులు లేవు, చిన్న పిల్లవాడు, వాళ్ళకి ఎవరూ లేరు. అందువల్ల ఆ పిల్లవాడు ఆ మందులు దొంగతనం చేసి పరిగెత్తా ఉంటే ఆమె వచ్చి ఆ మెడికల్ షాప్ పట్టుకొని కొట్టబోతుంది. తిడుతూ కొట్టబోతే పక్కనే ఉన్న టిఫిన్ షాప్ ఓనర్ ఒక ఆయన వచ్చి ఆమెను వారించి ఆ పిల్లవాడిని అడుగుతాడు, ఎందుకురా దొంగతనం చేస్తున్నావు అంటే, మా అమ్మకు బాగలేదు, మా అమ్మకు మందులు కావాలి అని అంటే, అప్పుడు ఆ టీ షాప్ ఓనరు తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆ టిఫిన్ షాప్ ఓనరు ఆ ఆ మెడికల్ షాప్ ఆమెకి ఇచ్చి ఆ మందులు తీసుకొని తన షాప్ లో తన కూతురు చిన్న పాప, ఆ పాపను పిలిచి, నువ్వు ఒక బ్రేక్ఫాస్ట్ ఒక సూప్ తీసుకొని రా, వెజ్ సూప్ అంటే. ఆ పాప ఒక కవర్ లో బ్రేక్ఫాస్ట్ వెజ్ సూప్ తీసుకొని వస్తే దాంట్లో ఆ కవర్ లో ఈ మందులు పెట్టి ఆ పిల్లవాడికి ఇస్తాడు. ఆ పిల్లవాడి పట్టుకొని తలంచుకొని ఉంటాడు, తలెత్తి ఆ ముఖం వైపు చూస్తాడు, ఆయన వైపు చూసి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు అక్కడ. ఇది జరిగిన 30 సంవత్సరాల తర్వాత 30 ఇయర్స్ అయిపోతాయి. 30 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ టిఫిన్ షాప్ ఓనరు షాప్ లో పనిచేస్తూ ఉంటే ఈ పాప కూడా పెరిగి పెద్ద అవుతుంది, ఆయనకు కూడా ఒక్కతే కూతురు, వాళ్ళకు కూడా ఎవరు లేరు. పెరిగి పెద్ద అయిన తర్వాత 30 ఇయర్స్ తర్వాత ఈయనకు సడన్ గా గుండెపోటు వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. వస్తే పరిగెత్తి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. చేసినప్పుడు హాస్పిటల్లో బట్ అంటారు థాయ్ కరెన్సీ, 7,92,000 రూపాయలు అవుతుంది ఈయనకు ఆపరేషన్ ఖర్చు అని ఆమెకి బిల్ ఇస్తారు. అంటే బట్లో 7,92,000 బట్లు అంటే ఇండియన్ కరెన్సీలో 22,67,000 రూపాయలు సుమారు. అప్పుడు ఆ పాప డబ్బులు ఎలా 22 లక్షలు ఎలా తీసుకురావాలని చెప్పి ఆ పాప వాళ్ళ షాప్ ని సేల్ కు పెడుతుంది. అదే విషయాన్ని వచ్చి అక్కడ కార్డియాలజిస్ట్ తో చెప్తుంది. ఆ కార్డియాలజిస్ట్ పేరు అరుతాంగ్ అనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చి, ఇట్లా మా షాప్ సేల్ కు పెట్టానండి, కొంచెం వెయిట్ చేస్తే మరి ఆ డబ్బులు వస్తే నేను మా నాన్నగారికి కడతాను అంటుంది. అన్న తర్వాత వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని ఉంటే ఆమెకు సపరేట్ బిల్ వస్తుంది. మళ్ళీ ఆ బిల్లులో మీరు కట్టాల్సిన బిల్లు 0 అని ఉంటది. అది చూసి ఆశ్చర్యపోతుంది, ఏంటి నేను 22 లక్షలు కట్టాలి కదా ఆపరేషన్ కోసం, 0 అని ఉందంటే అక్కడ కింద రాయబడ్డ మాట ఏమిటంటే 30 సంవత్సరాల క్రితం కొన్ని మెడిసిన్స్ వెజ్ సూపు 22 లక్షల రూపాయల బిల్లు కట్టింది అని చెప్పి ఆ చీటీలో రాసి ఉంటాడు. ఆ దొంగతనం చేసిన అబ్బాయే ఆ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ అయ్యి అతను గుర్తుపడతాడు, ఆ షాప్ అమ్ముతున్నామనంటే ఇతను చేసిన ఆ కైండ్నెస్ జ్ఞాపకం చేసుకొని ఆయనే ఆ బిల్లు చెల్లించి నువ్వేం చెల్లించనక్కర్లేదు అని అంటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా కైండ్నెస్ చూపించడం మాత్రం మానుకోకూడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనం ఆ విధంగా దయ చూపిస్తే ఆ దయ మళ్ళా తిరిగి 30 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గరికి వచ్చినట్టుగా దయ మన దగ్గరికి వస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఉదాహరణకి దావీదు జీవితంలోనే మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం తీయవలసిన అవసరం లేదు. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో సిక్లగులో ఉన్నప్పుడు దావీదు ఆ అమోని ఆ సిక్లగులో దావీదు ఉన్నప్పుడు అమాలేకీయులు వచ్చి మొత్తం దావీదు అనుచరుల భార్యలను పిల్లలను తీసుకొని వెళ్ళిపోతారు. మొత్తం సిక్లగు పట్టణాన్ని మొత్తాన్ని తగలబెడతారు. దావీదు అనుచరులు ఆ సిక్లగు పట్టణానికి రాగానే ఇక శక్తి లేనంతగా ఏడుస్తారు. ఎందుకంటే మొత్తం సర్వం పోయింది, మొత్తం తగలబడిపోయింది, భార్య బిడ్డలు కూడా లేరు, ఎత్తుకొని వెళ్ళిపోయినారు అమాలేకీయులు. అప్పుడు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారు దావీదుని అనుచరులే. అప్పుడు దావీదు దేవుని దగ్గర బలం తెచ్చుకొని, అయ్యా నేను తరుముదునా అంటే, నువ్వు తరుము దొరుకుతారా అంటాడు దేవుడు. అప్పుడు దావీదు తరుముతూ పోతున్నప్పుడు మధ్యలో వాళ్ళకి ఒక సిక్ పర్సన్ కనపడతాడు. ఆ సిక్ పర్సన్ ని కేర్ చేయాల్సిన అవసరం లేదు. దావీదు సభ్యులు వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన పనిలో ఉన్నారు, భార్య బిడ్డలను వెతికే పనిలో ఉన్నారు.
కానీ దావీదు అనుచరులు చేసిన పని ఏమిటంటే, మీరు తర్వాత ఇంటికి పోయిన తర్వాత చదవండి, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో 3 రోజులుగా అనారోగ్యంగా ఉన్న ఒక వ్యక్తిని వానికి ఆహారం పెట్టి వాడిని బాగు చేస్తారు దావీదు అనుచరులు. వాడు బాగు చేస్తే వాడు కృతజ్ఞతాపూర్వకంగా అమాలేకీలు ఎక్కడున్నాడో పట్టిస్తాడు దావీదుకి వాళ్ళే కదా. అంటే బిజీగా ఉండి వెళ్ళిపోయి ఉంటే దావీదుకి దేవుడు చెప్పిండు కాబట్టి దొరికేవాళ్ళు, మరి ఎంత లేట్ గా దొరికే వాళ్ళో మనకు తెలియదు. కానీ ఆ మధ్యలో సిక్ అయిన పర్సన్ కి దావీదు దయ చూపించినందువల్ల మరి వాళ్ళు వెంటనే కనుక్కొని భార్య బిడ్డలను తెచ్చుకున్నారు అనే విషయం బైబిల్లో. డేవిడ్ రికవర్డ్ ఆల్ అని ఉంటది అక్కడ. అంటే పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా, అంటే సిక్లకు వచ్చేసరికి ఇంకా 3 దేశాల మీద వాళ్ళు దండయాత్ర చేసి సంపాదించుకున్నదంతా దావీదు పరం అయిపోతుంది. అంత గొప్పగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడు ఆ సందర్భంలో అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. లైక్ వైజ్ వీ నీడ్ టు షో కైండ్నెస్ వెన్ ఎవర్ వి సా ద నీడ్. మనకు అవసరం ఉన్నప్పుడల్లా మనం ఇతరుల పట్ల దయాపూర్వకమైన పనులు చేయాలి. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభు మనతోనే అంటా ఉన్నాడు ఈ మాట. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయము అని అన్నాడు కదా. ఎస్, యు గో అండ్ డూ లైక్ వైజ్ అని అంటాడు అక్కడ. నువ్వు వెళ్ళి అలాగు చేయము. ఏలాగు చేయాలి? మంచి సమరేయుడు ఎలా చేశాడో క్రియల్లో ఆ విధంగా మనం చేయవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది సెకండ్ డబ్ల్యూ. థర్డ్ డబ్ల్యూలోనికి వెళ్దాం. మూడవది, ఎలా మనము దయను చూపించాలి ఇతర అంటే కైండ్ వేస్ లో. మూడవ డబ్ల్యూ వేస్ అంటే దయాపూర్వకమైన మార్గాలలో మనము ఇతరుల ఏళ్ల దయను చూపించాలి. మొదటి, దయాపూర్వకమైన వర్డ్స్ ద్వారా మనం ఇతరులకు దయ చూపించాలి. రెండవది, దయాపూర్వకమైన పనుల ద్వారా, వర్క్స్ ద్వారా మనం ఇతరుల ఏళ్ల దయ చూపించాలి. మూడవది ఏంటంటే కైండ్ వేస్ లో మనం ఇతరుల ఏళ్ల దయ చూపించాలి. లెట్ us see what are the ways that we could show our kindness. ఎలా మనం చూపించగలమంటే, ఇది స్ట్రేంజ్ గా అనిపించవచ్చు కానీ ఇది మనం చేయాలని బైబిల్ మనకు చెప్తా ఉంది. మొట్టమొదటిది ఏంటంటే ఫర్గివ్నెస్ లో మనం కైండ్ ని చూపించాలి. క్షమించడంలో మనం దయను చూపించాలి. రెండవది, డూయింగ్ గుడ్ టు దోస్ హూ హర్ట్ us. మనల్ని గాయపరిచిన వారిని, మన శత్రువులకు మంచి చేయడం ద్వారా మనం దయను చూపించాలి. రెండవది. మూడవది ఏంటంటే రికన్సిలింగ్ విత్ దోస్ హూ హర్ట్ us. మనల్ని గాయపరిచిన వారితో తిరిగి సమాధాన పడడం ద్వారా మనం దయను చూపించాలి. ఆ విధాలుగా మనం దయను చూపించాలి. ఈ 3 విషయాలని చూద్దాం. మొట్టమొదటిది క్షమించడం. మన పట్ల తప్పుగా ప్రవర్తించిన వారిని క్షమించడం. ఎస్పెషల్లీ చర్చిలో, ప్రియ దేవుని సంగమా జాగ్రత్తగా వినాలి మనం. ఎస్పెషల్లీ చర్చిలో ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తే 2 విషయాలు గుర్తుంచుకోవాలి మనం. మొట్టమొదటిది, ఎవరైనా చర్చిలో మనల్ని హర్ట్ చేస్తే నువ్వు నాకు అక్కర్లేదని చెప్పకూడదు. తప్పది. నువ్వు నాకు అక్కర్లేదని చెప్పకూడదు. ఎక్కడుంది ఈ మాట? 1 కొరింథియన్స్ 12:21 లో ఉంటది. 1 కొరింథియన్స్ 12:21 లో, గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు అనే మాట. మనందరం ఒక శరీరంలో అవయవాలం కదా. బైబిల్ చెప్తున్న మాట, విశ్వాసులందరం ఒక శరీరాల్లో అవయవాలం గనుక బైబిల్ మనకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నాకు అక్కర్లేదని మనం ఎవరితో చెప్పకూడదు. కన్ను చేతితో చెప్పకూడదు నువ్వు నాకు అక్కర్లేదని, చెయ్యి కన్నుతో చెప్పకూడదు నువ్వు నాకు అక్కర్లేదని కదా. ఈ మాట మన నోటి వెంట రాకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది నెంబర్ 1. రెండవది, మీకు తెలుసా, మన ఫ్రెండ్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు కానీ మన చర్చ్ మెంబర్స్ ని మనకు చూస్ చేసుకునే అధికారం లేదు. దేవుడే మన చర్చ్ మెంబర్స్ ని మన కోసం చూస్ చేసి పెట్టాడు కదా. అర్థమవుతుందా? మన ఫ్రెండ్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు కానీ మన చర్చ్ మెంబర్స్ ని దేవుడే ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఏర్పాటు చేశాడు అలా అంటే, గాడ్ యూజెస్ అవర్ ఫెలో బిలీవర్ టు షేప్ us చేంజెస్. దేవుడు మన తోటి విశ్వాసుల ద్వారా మనల్ని మార్పును తీసుకురావడానికి దేవుడు ఆ విధమైన ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు గొల్యాతును చంపడానికి వెళ్ళేటప్పుడు ఏటి ఒడ్డున 5 నున్నటి రాళ్ళని ఏరుకున్నాడు అని రాయబడింది కదా. 5 నున్నటి రాళ్ళు. అవి నున్నగా ఎలా తయారయ్యాయి ఆ రాళ్ళు అని అంటే, అవి నీళ్ళలో ఉండి నీళ్లు వాటి మీద పారుతూ ఉండగా ఒకదానికొకటి ఘర్షణ పొంది వాటి మీద నుంచి నీళ్లు పారుతూ ఉన్నప్పుడు అవి నున్నగా అయ్యాయి. అయితే నున్నగా అవ్వాలంటే ఆ రాళ్ళు ఏం చేయాలంటే, వి నీడ్ టు స్టే ఇన్ బ్రూక్. అంటే అవి నీళ్ళలోనే ఉండాలి. అంటే ఫెలోషిప్ లో ఉండాలి. మనం సంఘంలో ఫెలోషిప్ బ్రేక్ చేయకూడదు. మనం ఫెలోషిప్ లోనే ఉండాలి మొట్టమొదటిది. సో
రెండోది ఏంటంటే వి నీడ్ టు బి అండర్ వాటర్. వాటర్ అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యపుతో కడగబడుతూ ఉండాలి. మనం ఫెలోషిప్ లో ఉండాలి. మనము విశ్వాసులముగా వాక్యం చేత కడగబడుతూ ఉండాలి. వి నీడ్ టు మింగిల్ అప్ విత్ ది ఫెలో బిలీవర్. ఒకరితో ఒకరు మనం కలుస్తూ ఉండాలి. కలిసినప్పుడు మన గరుకైన వాటన్నిటిని దేవుడు నున్నగా చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంటే దావీదుకు నున్నటి రాళ్ళు వాడబడినట్టుగా, దావీదు చేత వాడబడ్డట్టుగా మనము నున్నటి రాళ్ళుగా మారి దేవుని చేత వాడబడాలంటే మనము మన ఫెలో బిలీవర్ని నువ్వు నాకు అక్కర్లేదని చెప్పకూడదు. మనము ఖచ్చితంగా ఫెలోషిప్ లోనే ఉండాలి. వాక్యముతో శుద్ధి చేయబడుతూ ఉండాలి. ఇతరులతో మింగిల్ అవుతూ ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఇలా అన్నారు క్షమించడం గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 32లో ఏమంటాడు? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అని అన్నాడు 31వ వచనంలో కదా. అంటే సమస్తమైన ద్వేషము అంటే నీ తోటి విశ్వాసి పట్ల నీకు ఏ ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, అల్లరి ఉండకూడదు, దూషణ ఉండకూడదు, సకలమైన దుష్టత్వం ఉండకూడదు. అంటే పుకారులు పక్కన పెట్టాలి, పుకారులు వ్యాప్తి పక్కన పెట్టాలి, వెనకాల మాట్లాడడం పక్కన పెట్టాలి. వీటన్నిటిని విసర్జించి 32వ వచనంలో ఏమంటున్నాడు? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. క్షమించడానికి కొలమానం ఎవరు? యేసు ప్రభు అని చెప్తా ఉన్నాడు కదా. చాలా మంది ఏమంటారు విశ్వాసులు, తోటి విశ్వాసిని నువ్వు క్షమించావు అంటే నోవే అని అంటారు. నోవే అని ఎలా అంటావు? యేసు ప్రభు నోవే అంటే ఆదాం పరిస్థితి ఏంటి? యేసు ప్రభు నోవే అంటే పేతురు పరిస్థితి ఏంటి? యేసు ప్రభు నోవే అంటే డేవిడ్ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు నోవే అంటే యోనా పరిస్థితి ఏంటి? యేసు ప్రభు నోవే అంటే నా పరిస్థితి ఏంటి? నోవే అనొచ్చా మనం? ఆ మాట మన నోటి వెంట రాకూడదు అనే విషయం. రెండో విషయాన్ని చూస్తే మనం ఏమంటామంటే తోటి విశ్వాసిని క్షమించడానికి వచ్చినప్పుడు వానికి అర్హత లేదు, ఆమెకు అర్హత లేదు అని అంటాం కదా. మన నోటి నుంచి వచ్చే మాట మొదటిదేమో నోవే అంటాము, రెండోదేమో అర్హత లేదు అంటాం. మరి మనకు క్షమాపణ పొందే అర్హత ఉందా దేవుని దగ్గర? ఈ ప్రపంచంలో దేవుని క్షమాపణ పొందే అర్హత ఉన్నవాడు పుట్టలేదు, పుట్టబోడు. మనకెవ్వరికి అర్హత లేదు. అర్హత లేకపోయినా క్షమించాడు ఆయన. కాబట్టి మనం కూడా అర్హత చూడకూడదు, అర్హత చూడకుండా క్షమించాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. దయాపూర్వకంగా క్షమించాలి, క్షమించడంలో దయను చూపించాలి. అది దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు, మొదటిది. రెండో విషయాన్ని చూస్తే ఇంకొక అడుగు ముందుకేసి మనం చేయాల్సిన పని ఏమిటనంటే వి నీడ్ టు డూ గుడ్ టు దోస్ హూ హర్ట్ us. మనల్ని గాయపరిచిన వాళ్ళకి మంచి చేయమని చెప్తుంది బైబిల్లో. ఎక్కడుంది ఆ మాట? ఆ రోమ 12:20లో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు అనే మాట. అట్లా శత్రువుకు నిజంగా ఆహారం పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా బైబిల్లో? అంటే చాలా ఉన్నాయి సందర్భాలు, మనకి అన్ని చేసుకోవడానికి సమయం లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 Kings 6th చాప్టర్లో, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో సిరియా రాజు మరి ఎలీషాని పట్టుకోమని సైన్యాన్ని పంపిస్తాడు. ఉదయాన్నే నిద్ర లేవగానే మొత్తం ఆయన కొండ మీద ఉంటే ఎలీషా శిష్యుడు కదా, ఏం పేరు ఆయన పేరు? గేహాజీ. ఎలీషా శిష్యుడు గేహాజీ లేచి ఉదయాన్నే బయటకు వచ్చి చూసరికి మొత్తం చుట్టూ రథాలు ఉంటాయి. భయపడిపోయి లేపుతాడు ప్రవక్తని, అయ్యా మనల్ని పట్టుకుపోవడానికి వచ్చిండు సిరియా సైన్యం, మనం పని అయిపోయిందంటే, ప్రభువా వీడి కళ్ళు తెరిపించంటే ఆయన కళ్ళు తెరవగానే అగ్ని రథాలు ఉంటాయి చుట్టూ. ఇంకా వాళ్ళు ఉదయాన్నే లేచి ఆ సైన్యం అంతా ఎలీషా దగ్గరికి పట్టుకోవడానికి వస్తుంటే ఎలీషా అంటాడు, ప్రభువా వీరిని అంధత్వంతో మొత్తు అని అంటాడు. అందరికి కళ్ళు పోతాయి. కళ్ళు పోతే వాళ్ళందరినీ తీసుకొని ఇశ్రాయేల్ రాజు దగ్గరికి తీసుకొని పోతాడు కదా. తీసుకొని పోయిన తర్వాత ఆ ఇశ్రాయేల్ రాజు చూసి ఆయన ఏదో పట్టుకున్నట్టు, అయ్యా వీళ్ళని నరుకుతున్నా, చెప్పు కత్తితో నరుకుతా అంటే, నువ్వు నరికేది పక్కన పెట్టు, నేను వాళ్ళని గుడ్డి తలం చేసి తీసుకొని వస్తే నువ్వు నరికేది ఏంది? నువ్వు వాళ్ళకి భోజనం పెట్టు మంచిగా అని. భోజనం పెట్టి పంపించేస్తారు వాళ్ళని. భోజనం పెట్టి పంపిస్తే ఏమైంది చూడండి, ఒక అద్భుతమైన మాట అక్కడ. 2 Kings 6th చాప్టర్, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం
రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డ మాట, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. వినండి ఈ మాట చూడండి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను అనే మాట. ఎంత అద్భుతమైన మాట. శత్రువుకు భోజనం పెట్టి పంపించేస్తే ఇంకా వాళ్ళు రావడమే మానేసిందంట ఇశ్రాయేల్ మీదకి కదా. ఎంత మంచి జరిగింది, కైండ్నెస్ వల్ల ఏం జరిగింది కదా. శత్రువుకి ఆహారం పెడితే వాళ్ళు రావడమే మానేసిండ్రు అని అక్కడ చెప్తా ఉన్నాడు. అది రెండో సంగతి. మూడవది ఏంటంటే వి నీడ్ టు రికన్సైల్ విత్ దోస్ హూ హర్ట్ us. మనల్ని గాయపరిచిన వారిని చర్చిలో అలాగే ఉందామా మనం? అంటే ఆమె అటు సైడు, నువ్వు ఇటు సైడు, ఆయన అటు సైడు, ఈయన ఇటు సైడు. రికన్సిల్ అవ్వకుండా ఉంటే, ఇదే ప్రిజుడిస్ తో, ఇదే ఇల్ ఫీలింగ్ తో, ఇదే ఏలినేషన్ తో ఉంటే, రేపు పొద్దున దేవుని దగ్గరికి వెళ్ళిపోయినావు, సడన్ గా దేవుడు వచ్చిండు, సంఘం ఎత్తబడింది, అప్పుడు మాట్లాడతావా వాళ్ళతో? అప్పుడు రికన్సిల్ అవుతావా? ఎంత ఎంబరాసింగ్ గా ఉంటది అది. యేసు ప్రభు దగ్గరికి పోయి అప్పుడు మాట్లాడితే కదా. ఇక్కడే మాట్లాడాలా, ఇక్కడే రికన్సిల్ అవ్వాలా. రోమా 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని చెప్పలేదా బైబిల్? మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 నువ్వు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా సహోదరుని మీద విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే ముందు నీ అర్పణ విడిచిపెట్టాయా. నువ్వు అర్పణ విడిచిపెట్టి వెళ్ళి సమాధానం పడి వచ్చి మళ్ళీ అర్పణ అర్పించంటున్నాడు దేవుడు. పెద్ద పరిచర్య చేస్తున్నావు, దేవుడి పరిచర్య. నువ్వు ముందు నీ ప్రసంగం ఆపు, ముందు నీ పరిచర్య ఆపు, నువ్వు చేసే పనులు ఆపు, ముందు పోయి సమాధానం పడి తర్వాత వచ్చి పరిచర్య చేయి అని చెప్తా ఉన్నాడు దేవుడు కదా. సో మనం ఇక్కడే రికన్సిల్ అవ్వాలి. దేవుడి దగ్గర పోయి రికన్సిల్ అయ్యేది ఏంది? నువ్వు వెళ్తావు పరలోకానికి, ఆమె వెళ్తుంది, ఆయన వెళ్తాడు. నువ్వు ఇద్దరు మాట్లాడుకోకుండా ఇక్కడ చర్చిలో ఆడికి పోయిన తర్వాత మనం ఏం మాట్లాడతాం కదా. అది ఎంత బాగా ఉండదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో వీ నీడ్ టు షో కైండ్నెస్ ఇన్ అవర్ వర్డ్స్, ఇన్ అవర్ వర్క్స్, ఇన్ అవర్ వేస్ కదా. ఈ రకాలుగా మనం దయ చూపించిన వారంగా ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ముగింపులోనికి వచ్చాం. లెట్ us see what we will receive if we show kindness to others. ఇతరులకు మనం దయ చూపిస్తే మనకు వచ్చేది ఏంటి? మనకేమైనా లాభమా, నష్టమా, ఏం జరుగుతుంది అనే విషయాల్ని, రెండు విషయాల్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. మొట్టమొదటిది, ఇఫ్ యు షో కైండ్నెస్ టు అదర్స్ యూ విల్ రిసీవ్ ఇట్ బ్యాక్. మనం ఇతరుల పట్ల దయ చూపిస్తే అది మరలా నువ్వు పొందుకుంటావు, మరలా నీకు వస్తుంది అది అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కదా. ఎక్కడుంది ఈ మాట? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, లేదా మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. ఈ లా గురించి సైంటిస్టులకు తెలియకపోవచ్చు, బట్ ఇది పక్కా నెరవేరుతుంది. సైంటిస్టులకు తెలియదు ఈ నియమం, కానీ హ్యూమన్ రిలేషన్స్ లో దేవుడు పెట్టిన నియమం ఇది. నువ్వు దయ చూపించు, మళ్ళా నీకు ఆ దయ తిరిగి వస్తుంది నీ దగ్గరికి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. ప్రసంగి 11 అయితే టైం పడుతుంది కదా. పంట వేసిన వెంటనే నీకు విత్తనం రాదు, టైం పడుతుంది, వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది, తప్పక వస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రసంగి 11:1-2 వచనాల్లో కూడా రాయబడ్డ మాట. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1. నీ ఆహారం నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7గురికిని 8 భాగము పంచిపెట్టు. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. 7 అంటే అర్థం 7 మంది అంటే డూ యువర్ డ్యూటీ అని అర్థం. నువ్వు చేయాల్సింది చేయి. 8 అంటే గో బియాండ్ యువర్ డ్యూటీ. నువ్వు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయి. వన్ డే డిజాస్టర్ కమ్ బట్ యు విల్ బి బెనిఫిటెడ్. ఒక రోజు వస్తుంది కరువు, వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ కైండ్నెస్ వల్ల నీకు లాభం కలుగుతుంది అనే విషయం బైబిల్ చెప్తా ఉంది. దయగల వారికి దయ దొరుకుతుంది, తప్పక దొరుకుతుంది. దయ దొరకడం పక్క. మనం ఒక పాట పాడతాం కదా, దయగల వారిపై దయ చూపించును. అది నిజమే. దాని తర్వాతది కఠినలేడల వికటం చూపును. అది కూడా పక్కనే. దయ పక్కనే, ఇది కూడా పక్కనే. జాగ్రత్త, మనం ఏది ఎంచుకుంటున్నాం అనే విషయాన్ని మనం ఎంచుకొని ముందుకెళ్లాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మత్తయి సువార్త 5:7 కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుతారు అనే మాట బైబిల్లో రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. సో అది మొదటిది. అంటే నువ్వు దయని ఇస్తే దయని ఖచ్చితంగా పొందుకుంటావు. 30 సంవత్సరాల తర్వాత అయినా పొందుకుంటావు అది
కదా. కాబట్టి మనం ఇతరుల పట్ల దయను చూపించాలి. రెండో విషయాన్ని చూస్తే, బై షోయింగ్ కైండ్నెస్ టు అదర్స్ వి రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుతావు ఎక్స్ట్రా. ఇది డివిడెంటా ఏమంటారు కదా, అంటే ఎక్స్ట్రా బెనిఫిట్. దయ ఇస్తే దయను పొందుకుంటావు, దాంతో పాటు దేవుడి నుంచి ఆశీర్వాదం కూడా పొందుకుంటావు కదా. ఎక్కడుంది ఈ మాట? సామెతలు 22:9 దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయా దృష్టి గలవారు దీవించబడతారు. నాకు బైబిల్లో ఇష్టమైన ఒక స్త్రీ, క్లాసిక్ ఎగ్జాంపుల్ దీనికి, దయ చూపిస్తే దీవెన వస్తుంది, దేవుడు దీవెన అంటే రూతు కదా. రూతు బహుగా దీవించబడింది. ఎలా దీవించబడింది? ధనవంతుడి భార్య అయింది, దావీదుకు ముత్తవ్వ అయింది, యేసు ప్రభు ఆమె గర్భంలోంచి వచ్చాడు. మోయాబీలో ఆమె ఇశ్రాయేలీరాలు కాదు, ఎవరో వేరే మోయాబీ దేశం నుంచి వచ్చింది. బైబిల్లో ఆమె పేరు మీద పుస్తకం రాయబడింది. ఎంత ఆశీర్వాదం! ఇవన్నీ చేయడానికి కారణం, రూతు ఆకాశం నుంచి అగ్ని కురిపించలేదు, చనిపోయిన వారిని లేపలేదు, గొప్ప యుద్ధాలు చేయలేదు, అత్త మీద దయ చూపించింది అంతే. అత్త మీద దయ కదా, చాలా కష్టం అత్త మీద దయ చూపించడం అంటే. అమ్మ మీద దయ వస్తుంది, అత్త మీద దయ రాదు కదా. అత్త మీద దయ, అత్త మీద దయ చూపిస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఆమెని అనే విషయాన్ని కదా. కాబట్టి మనము ఆ దయ చూపిస్తే దయ మనకు తిరిగి వస్తుంది, మొదటిది. రెండోది ఏంటంటే దేవుడి ఆశీర్వాదం వస్తుంది మనకి ఎక్స్ట్రా కదా. కైండ్నెస్ కి లివింగ్ ఎగ్జాంపుల్ గా బతికిన మదర్ తెరీసా గారు ఇలా అన్నారు, బీ ద లివింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ కైండ్నెస్. కైండ్నెస్ ఇన్ యువర్ ఫేస్, కైండ్నెస్ ఇన్ యువర్ ఐస్, కైండ్నెస్ ఇన్ యువర్ స్మైల్ అని అన్నది కదా. దేవుడి మాటలు దీవించును గాక. Compassion. Let us be people of kindness. Kindness is different from goodness. You can be a good person yet not be a kind person. Let us pray. Father, we thank you for this time you've given us and this fruit of the Spirit, this aspect of kindness. Many times we are good people. We don't do the wrong things. We do the right things. But kindness is different. Kindness is something that the other person feels. It is love in action, and help us to be people who are kind in our words, kind in our works, and may we be kind in the way we do things. Teach us to be kind to those in our ways, and to those who wronged us. May we never consider in our heart that we don't need them. Help us, Lord, to do good to those who hurt us also, in obedience to you, and may we be people who reconcile. Lead us, guide us as a church to grow in this aspect of kindness. We thank you, we praise you, Master. Thank you for your love, thank you for your goodness. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen. Thank you. God bless you.